హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను సుజాత. ఇవాళ అయితే మొక్కలు అలాగే కొన్ని పువ్వులు అలాగే కోసుకున్నాను అనమాట. ఇగోండి, ఇది పప్పు ఉసిరి అనమాట. అయితే పప్పు ఉసిరి కూడా బత్తాయి అయితే మొక్కలో మట్టి మార్చలేదు, పైన కొంచెం మట్టి వరకు తీసాను అంతే. అదిగో ఈ మట్టి అయితే ఈ మూల పోసుకున్నాను. ఇక్కడైతే పప్పు ఉసిరి మొక్క, ఈ పప్పు ఉసిరి మొక్కని ఎప్పటి నుంచో రీపాట్ చేయాలనేసి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ చేశాను కానీ ఎందుకో కాయలు రాలేదన్నమాట. పూతలు అయితే వస్తుంది కానీ కాయ రావట్లా. ఏంటో అని చూస్తే చూపిస్తాను చూడండి. మొక్క అయితే నా అంత అయ్యింది. ఇది పెట్టి కూడా 4 ఏళ్ళు అయింది ఈజీగా. కానీ ఏంటి అంటే ఇదిగో ఇదే ప్రాబ్లం. చూసారా ఎలా ఉందో? అదే ప్రాబ్లం అనమాట మొక్క. ఇదిగో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. ఆ లోపలంతా లొంగగా వేసేసింది. మరి ఏంటో దాని తేడా నాకు అర్థం కాలేదు. ఇక్కడైతే ఆల్రెడీ ఉంది కదా, ఈ దీంట్లోకి మార్చుదాము అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇదైతే మట్టి నింపలేదు, మట్టి నింపుకోవాలి. ఏవో పువ్వులు ఉన్నాయి, కనకాంబరాలు అయితే ఈ గింజలు తీసి వేసాం కదా, కొన్ని సీడ్స్ అయితే మొలకలు వచ్చినాయండి. ఈ హైబ్రిడ్ ఏమో రావేమో అనుకున్నాను, కానీ వచ్చినాయి. సో మనకైతే నెక్స్ట్ మళ్ళీ కనకాంబరాలు బాగా పోయించుకోవచ్చు అనమాట. అయితే కనకాంబరాల్లో మంచి చిల్లీ రెడ్ ఉందంట. ఆ చిల్లీ రెడ్ కూడా గార్డెన్లోకి వచ్చేస్తే నాకు చాలా హ్యాపీ అండి. ఇది మామూలు న్యాచురల్గా మనకి కనిపించేటటువంటి కనకాంబరమే. ఇది వచ్చేసి సౌందర్య కనకాంబరం అంటారు కదా, అది. ఈ సౌందర్య కనకాంబరంలోనే మంచి చిల్లీ రెడ్ ఉంటుందంట. అది చూడాలి ఎప్పుడు ఏంటి అనేది. ఇది బాటిల్స్లో చూసారా ఎన్ని పూలు పూస్తున్నాయో. అందుకే బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్లో పెట్టుకోండి అంటున్నాను కదా. ఇదిగో కూల్ డ్రింక్ బాటిల్లో అయితే మంచిగా అయితే పువ్వులు పూస్తున్నాయి. మంచి ప్రతి గుత్తు వచ్చిందనమాట ముద్దగా. ఇదిగో మట్టి అయితే నింపేశాను. ఈ గడ్డలాగా ఉంటున్నా కానీ మనం కొంచెం నీళ్లు పోయగానే చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఫర్టైల్గా బాగుంటుంది మట్టి. కాకపోతే దీంట్లో కోకోపిట్ అవి నేనేం కలపట్లేదు, వర్మీ కంపోస్ట్ మాత్రమే కలుపుతున్నాను, బయో ఫర్టిలైజర్స్ కలుపుతున్నాను. అంటే ఈసారి చూడాలి, చూస్తే కోకోపిట్ కలపాలా అక్కర్లేదా అనేది అయితే అర్థమవుద్ది అనమాట. ఇదిగో పెట్టి మట్టి పోసాను. మట్టి పోసిన తర్వాత ఏం చేశానంటే, ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఎవరికైనా తెలియదే, ఇలా రీపాట్ చేసేటప్పుడు ఏంటంటే మొక్కలు అనేది మట్టి మార్చేటప్పుడు కానీ ఇది కానీ చేసేటప్పుడు రెండో వాళ్ళు ఉండాలండి. లేకపోతేనే ఒక్కళ్ళే చేయలేరు అనమాట ఇలాంటివి. అసలు వీడియో తీయొద్దనే అనుకున్నా, కానీ 1 వీక్ అయిపోతుంది కదా వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి తెస్తమే. స్కిప్ చేయకూడదు, చూడండి చాలు, ఏమి చేయొద్దు. అయితే ఇంకా వచ్చేసేసరికి ఏంటంటే ఇగో మట్టి పోసానా, ఇప్పుడు 4 బకెట్లు పట్టింది అనమాట. ఇది పడిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయాలి అంటారు కదా ఎవరైనా. అందుకని చెప్పేసి నీళ్ళు పోసాను. చూడండి మీరే ఏం జరిగిందో తెలుస్తుంది. గట్టిగా అయితే నొక్కండి, వేరు గట్టిగా నొక్కితేనే మనకి అది గట్టిపడి తొందరగా వేరు అనేది పోసుకుంటుంది. ఇలా పోసాను. అమ్మయ్య ఇంకా దీని పని అయిపోయింది అని తిరిగిటి వచ్చేలోపు దీనికి నీళ్ళు పోద్దాము, ఇది మట్టి మార్చాను కదా అని చెప్పేసి పైన మట్టి తీసేసి కొత్త మట్టి వేసా. ఇవన్నీ చేసి ఏమో గ్రో బెడ్ మార్చి దాంట్లో పచ్చిమిర్చి వేసాను. ఈ చేసి వచ్చేలోపు ఇది పడిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ దానికి మట్టి అనేది మళ్ళీ పైన ఒక బకెట్ పోయాల్సి వచ్చింది. దాంతో మళ్ళీ అసలు ఎండ చూసారా ఎలా ఉందో, నిలబెట్టే ఎండలో నేను చేస్తున్నాను అనమాట. కానీ చేయకపోతే అసలు ఉన్న మొక్కలు కూడా సర్వైవ్ అవ్వట్లా. మట్టి ఏమైందంటే పైన బాగానే ఉంటుంది, అడుగున మనకి మురుగులాగా ఉందన్నమాట. అంటే మట్టిలో మురుగు నిలిసిపోయి మనకి కాయలు అనేది కాయట్లేదన్నమాట. అది చూసారా ఎలా పడిపోయిందో. దీని మీద అయితే మట్టి పోసేస్తున్నాను. ఆల్రెడీ మొత్తం అంతా తడిపాను కాబట్టి నేనైతే పైన ఇంకా నీళ్లు పోయలేదు, వదిలేసాను అలాగా. రేపు వెళ్ళి మళ్ళీ ఒకసారి వాటర్ చేస్తే అప్పుడు సెట్ అయిపోద్ది. బాగానే సెట్ అయిపోతుందండి మట్టిలో. ఆల్రెడీ బత్తాయి మొక్క చేశానా, అది ఏమవుతుందో అనుకున్నానో అది బాగానే ఉంది. దానిమ్మ మొక్క అనుకున్నాం కదా, దానిమ్మ మొక్క కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకి మలబార్ వచ్చేసి కాయలు కాస్తుంది ఆల్రెడీ. ఇది తెల్ల మందార, ఒంటెరెక్క తెలుపు మందార. ఏంటో సర్వైవ్ అవ్వట్లేదు. నేను చూస్తే మొత్తం అంతా వచ్చేసింది అనమాట. సరే అని చెప్పేసి ఇది లాస్ట్ ఇయర్ మార్చి మామూలు మట్టి ఇచ్చాను. అయితే మందారికి వేరు ఎక్కువ పోసుకుంటుంది కాబోలు, మొత్తం అంతా వేరు పోసేసుకుంది చూసారా. ఆ వేరు పోసేసుకోవడంతో దానికి
సర్వైవ్ అవ్వడానికి సందు లేక పువ్వులు అయితే తక్కువ పూసింది బాగానే పూసింది. తెలుపు ఒంటెరెక్క మందారం అనమాట ఇది. ఈ మట్టి కూడా చూడండి చాలా ఫర్టైల్గా, ఇసుక శాతం ఎక్కువ ఉందన్నమాట, అందుకే వేరు ఎక్కువ పోసేసుకుంది. దీంట్లో మట్టి తక్కువ ఉండి ఇసుక ఎక్కువ ఉంది, మురుగు రాలేదు. మరి ఏం డిఫరెన్స్ అనేది నాకు అర్థం కాల. డ్రైనేజ్ సిస్టమ్ తప్ప అంటే డ్రైనేజ్ నీళ్లు పోయడమే కిందకి వెళ్ళిపోతున్నాయి మిగతా టబ్బుల్లో, అయినా కానీ అడుగున మురుగులాగా చేరిపోయింది అనమాట. ఇంక సర్లే ఎలాగో మట్టి వచ్చేసింది కదా, మార్చుతున్నాం కదా అని ఇంకా నేను దాని గురించి పెద్దగా అయితే పట్టించుకోవట్లేదు. సాధ్యమైనంత వరకు అయితే చేసుకుంటున్నా. ఎండ అయితే ఇది ఎంత 8:30కే వెళ్ళాను ఆ రోజు. 8:30కి వెళ్తేనే ఇట్లా ఉందన్నమాట ఎండ. ఇంకా ఈ మొక్కలు చేసే దగ్గర కొంచెం అంత ఫ్రూట్ ప్లాంట్స్ అవి ఉన్నాయి కదా, అటు నీడ ఉందని ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఈ కుండీలు తెచ్చి కూడా 4-5 ఏళ్ళు అయింది. నాకు తెలిసినంత వరకు వీటన్నిటికన్నా మన 20 లీటర్ల వాటర్ టిన్నులు ఉంటాయి కదా, అవి బెటరు. అదిగో అడుగునైతే 2 రాళ్ళు పెట్టుకుని కాస్త ఇదైతే పోసేసాను, మట్టి వేసేసి ఇప్పుడైతే ఈ మందార మొక్క అనేది పెడుతున్నా. వేరు వస్తుందేమో పీకేద్దామని చూశాను, కానీ చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఇంక ఎందుకులే అని వదిలేసాను. ఇప్పుడు ఎండలు కొంచెం ముదిరిపోయినాయి కదా, ఈ ఎండల్లో అది ఏదన్నా సర్వైవ్ అవ్వకపోతే మళ్ళీ మొక్క ఇది అయిపోద్దని అలా ఉంచేసాను అనమాట. మళ్ళీ వర్షాలు వచ్చే ముందు ఒకసారి తీసి వేరు వ్యవస్థ అనేది కట్ చేసి పెట్టుకుందాం, ట్రిమ్మింగ్ చేసని ఇలాగే ఉంచేసి అయితే మొక్కలు మట్టి అయితే వేసేసుకున్నాను అనమాట. మందార మొక్క చూస్తే మీకు తెలుస్తుంది, దీని వయసు ఇంచుమించు 3 ఏళ్ళు ఈజీగా ఉంటుందండి, అంత పెద్ద మొక్క అనమాట. కానీ ఎందుకో అట్లాగే చిన్నగానే పోస్తాయి కదా, హైబ్రిడ్ కదా, అది అయి ఉంటుంది, అందుకని పోస్తూనే ఉందన్నమాట. చిన్నగా ఉండే పూలు ఎక్కువ పూసింది. ఇంకా చాలా ఉన్నాయి. మారేడు మొక్క ఉంది, అలాగే టెంపుల్ ట్రీ ఉన్నాయి, కొన్ని క్రాటన్స్ ప్లాంట్లు ఉన్నాయి, పసుపు అవి పెట్టాను కదా, మట్టి సరిగ్గా లేదు కదా, అవన్నీ ఉన్నాయి, అన్నీ మార్చాలి. ఇదైతే వంగ మొక్క ప్రస్తుతం అయితే బాగానే ఉంది. సర్లే ఈసారికి ఏం చేద్దామంటే కొంచెం మట్టి వేద్దామని చెప్పి దాన్ని పెళ్ళగించి కొంచెం అంత ఎర్రమట్టి అయితే వేసి వచ్చాను. వేసి ఏదైనా నారు పోసిన వాడే నీరు పోయాలి కంపల్సరీ. మనం ఏం పని చేసినా మొక్కను ఒకసారి కదిపాము అంటే మస్ట్ అండ్ షుడ్గా వాటర్ అనేది చేసుకోండి. అప్పుడు మొక్క అనేది ఇది అవుతుంది కదా, కొంచెం కదులుతుంది కదా, కదిలిన దానికి ఇది అవుతుంది. ఇది సన్నజాజి మొక్క అనమాట. ఇది కూడా బాగానే పూసేది, ఏమైందో తెలీదు. లాస్ట్ ఇయర్ మట్టి మార్చాక గుత్తులు పువ్వులు పూసింది, దేవుడికి అది పెట్టాను. బట్ ఎందుకో మళ్ళీ ఆగిపోయింది అనమాట. ఏం జరిగిందో చూద్దామని తీస్తున్నాను. మీరు గమనించితే ఇది మట్టి లూజుగానే ఉంది, కానీ పూయలేదు. ఈ సంవత్సరం ఇంకా పూయలేదు అనమాట. ఇప్పటి నుంచి బాగా వస్తాయి కదా మళ్ళీ ఇవన్నీ, అందుకని రిపోర్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. మట్టి తీయడానికి లూజుగానే వచ్చింది, కానీ కదలలేదు చాలాసేపు. అంతా కదిల్చిన తర్వాత అయితే ఇట్లా అనగానే వచ్చేసింది మళ్ళీ. ఇది కూడా మొత్తం అంతా వచ్చేసింది. ఆ పక్కన అంతా వేర్లు పట్టేసిందనమాట. నాకు తెలిసి సన్నజాజికి అయితే సర్ఫేస్లో ఇవ్వాలండి, ఎందుకంటే దాని వేరు అనేది నేలలో సర్ఫేస్లో పెరుగుతుంది. ఇలా మనం ఏ మొక్కకి ఎలాంటి పాట్ ఇవ్వాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి, అప్పుడే మనం గార్డెన్ అనేది చేయగలుగుతాం అన్నమాట. అదిగో ఇలా అయితే చక్కగా తీయగానే మొత్తం అంతా కదిలాక మాత్రం మొత్తం ఒకే బిట్ని వచ్చేసింది, తీసేసాను. ఇది కూడా అయితే సేమ్ అలాగే అడుగుంటూ రాళ్ళు పెట్టి చక్కగా మట్టి పోసి దాని మీద అయితే మళ్ళీ ఆ తీసిన మొదలు ఏదైతే ఉందో అది పెట్టేశాను. ఇదైతే మట్టి మొత్తం వచ్చేసింది చూడండి. సో ప్రాబ్లం అది కాదు, మనం ఇచ్చే కుండీయే ప్రాబ్లం. ప్రస్తుతం అయితే దీంట్లోనే ఉంచుతాను. మళ్ళీ వానాకాలం వచ్చే ముందు అయితే మళ్ళీ దీన్ని వేరే 100 రూపాయల టబ్లోకో లేకపోతే 50 రూపాయల బ్లాక్ టబ్లు ఉంటాయి కదా, వాటిలోకో మార్చితే కొంతలో కొంత సర్వే అవ్వే అవకాశాలు అయితే బాగున్నాయని నేను అనుకుంటున్నాను. చూడాలి. ఇదిగో ఇక్కడ ఇంకో వంగ మొక్క ఉంది చూసారా, గుత్తి వంగ అనమాట. ఇక్కడ అన్నీ చూసి మ్యాక్సిమం కింద పెట్టేశాను. ఇది మార్చే టైంకి కాయలు ఉన్నాయన్నమాట, అందుకని దీన్ని ఇంకా కదపలేదు. ఇది 9 అయింది, 9ంటికి కూడా ఎండ. ఇవన్నీ తీసాను కదా, ఇదంతా అయితే క్లీన్ చేయాలి. ఇదేనండి ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.